సీఎంతో సినీ ప్రముఖుల భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. బౌన్సర్ల అంశాన్ని ప్రత్యేకంగా సీఎం రేవంత్ ప్రస్తావించారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన వీడియోను సినీ ప్రముఖులకు చూపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తొక్కిసలాట సమయంలో బౌన్సర్ల ఓవర్ యాక్షన్ ను సినీ ప్రముఖులకు అర్థం కావడానికే ఈ వీడియోను ప్లే చేసినట్లు తెలుస్తుంది. ఇకపై బౌన్సర్ల చర్యలకు సెలబ్రిటీలదే బాధ్యతని సీఎం రేవంత్ సినీ ప్రముఖులకు తెలియజేశారు. బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందినవారు, ఆ ఏజెన్సీకి ఎలాంటి అనుమతులు ఉన్నాయన్న విషయంపై కూడా ఇకపై పోలీసులు ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తుంది. సినీ తారల వెంట ఉండే బౌన్సర్లు ప్రజలపై చేయి చేసుకోవడం, పోలీసులను తోసేయడం వంటి పనులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని సిపి ఆనంద్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ అంశాన్ని ప్రస్తావించడంతో చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై మరింత సమాచారం లైవ్ లో ఉషా అందిస్తారు. చిత్రసీమ పరిశ్రమకు చెందినటువంటి పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, నటులు మొత్తం కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కమాండ్ కంట్రోల్ సెంటర్లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సినీ పరిశ్రమకు చెందినటువంటి పలు విషయాల మీద చర్చాగోష్ఠి సుమారు 2 గంటల పాటు జరిగింది. ఈ అంశంలో ప్రధానంగా బౌన్సర్ల వ్యవస్థ కీలకంగా ప్రస్తావించినట్టుగా అయితే తెలుస్తుంది. గతంలో ఏదైతే బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో, బౌన్సర్లు వ్యక్తిగత భద్రతలో భాగంగా సెలబ్రిటీలు అందరూ కూడా బౌన్సర్ల వ్యవస్థను అయితే ఏదైతే వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ బౌన్సర్ల వ్యవస్థ వల్ల అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీ వచ్చే సమయంలో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, అభిమానులు, అలాగే పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీసులను త్రోసివేయడం కావచ్చు, అలాగే ప్రజలను ఏదైతే సెలబ్రిటీ వస్తున్న సమయంలో తోసివేయడం కావచ్చు. ఉదాహరణకు సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, తాజాగా జరిగినటువంటి ఘటనను 10 నిమిషాల నిడివి గల ఘటన ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా విజువల్ రూపంలో సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులు మొత్తానికి కూడా దాన్ని చూపించినట్టుగా కూడా మనకు అందినటువంటి సమాచారము. ఈ సమాచారం మేరకు విజువల్స్ ఏదైతే ఉన్నాయో బౌన్సర్లు క్లియర్ గా ఏదైతే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ని అలాగే పోలీస్ ని త్రోసి వేయడం ఏదైతే ఉందో దాన్ని చూసినటువంటి హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కూడా దీని మీద సీరియస్ అయ్యారు. బౌన్సర్లు ఎక్కడో కూడా బౌన్సర్ ని సప్లై చేసే ఏజెన్సీ సైతం కూడా ఇవి ఎక్కడా కూడా వారి పరిధి మించి ఏదైతే పబ్లిక్ ని కానీ అలాగే పోలీస్ వ్యవస్థని కానీ డిస్టర్బ్ చేసినట్టయితే వారి తాట తీస్తామన్న కోణంలో కూడా సివి ఆనంద్ కూడా చెప్పడం కూడా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యాన్నే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోజు సినీ ప్రముఖుల మొత్తం కూడా సమావేశమైన నేపథ్యంలో కూడా ఈ ప్రస్తావననే తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. సినీ ప్రముఖులు ఎవరు కూడా ఏదైతే తమ వ్యక్తిగత భద్రతలో భాగంగా ఉన్నటువంటి బౌన్సర్లను తీసుకొచ్చే సమయంలో ఖచ్చితంగా వారు చేసేటటువంటి ఏదైతే ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలను ఇబ్బంది పెట్టడము, పోలీస్ వ్యవస్థని లెక్క చేయకుండా ఉండడము, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఖచ్చితంగా సెలబ్రిటీయే దీనికి ఖచ్చితంగా సెలబ్రిటీయే కిందకే ఇది వస్తుంది కాబట్టి ఆ సెలబ్రిటీయే దీనికి సంబంధించి బౌన్సర్ వ్యవస్థను ఖచ్చితంగా వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ బౌన్సర్లు ఎవరైనా సరే తమ పరిధి అతిక్రమించి ప్రజల మీద కానీ పోలీసుల మీద కానీ చేయి చేసుకోవటం కానీ దురుసుగా ప్రవర్తించడం కానీ చేసినట్టయితే ఆ సెలబ్రిటీకే ఈ మొత్తం కూడా ఆపాదించాల్సి వస్తుంది అన్న కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సభాముఖంగా ఏదైతే సినీ ప్రముఖులందరూ హాజరైనటువంటి సభాముఖంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో, బౌన్సర్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో, ఒక సెలబ్రిటీ వస్తున్నారంటే మనం తాజాగా చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి ముషీరాబాద్ రోడ్ షో దగ్గర నుంచి అలాగే సంధ్యా థియేటర్కి చేరుకునే సమయం వరకు కూడా బౌన్సర్ల ఓవర్ యాక్షనే మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు. బౌన్సర్ల ఓవర్ యాక్షన్ వల్ల అక్కడ ఉన్నటువంటి
చుట్టుపక్కల పబ్లిక్ కావచ్చు, తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ ప్రధానంగా చనిపోవడానికి కూడా కారణం బౌన్సర్ వ్యవస్థ అన్న కోణంలో కూడా సీఎం ఆ 10 నిమిషాల డ్యూరేషన్ ఉన్నటువంటి విజువల్స్ ని కూడా సినీ ప్రముఖులు మొత్తానికి కూడా చూపించిన విధానాన్ని కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఓవరాల్ గా ఈ రోజు బౌన్సర్ వ్యవస్థకి సంబంధించి ఆ ఏజెన్సీలకి సంబంధించి బౌన్సర్లలో కూడా చాలా మంది కూడా నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సినీ ప్రముఖుల దగ్గర పనిచేసేటటువంటి ఏదైతే బౌన్సర్లలో కూడా కొంతమంది నేర చరిత్ర ఉంది. దీన్ని కూడా ఖచ్చితంగా మేము పరిగణలోకి తీసుకుంటామన్న కోణంలో కూడా సివి ఆనంద్ కూడా చెప్పారు. ఏదైతే నేర చరిత్ర ఉన్నటువంటి బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా వాళ్ళ డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేస్తాము. బౌన్సర్లు ఏ సెలబ్రిటీ దగ్గర ఎలాంటి ఏదైతే వ్యక్తిగత సమాచారం వారికి ఇవ్వాల్సిందిగా కూడా ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో బౌన్సర్ని సప్లై చేసే ఏజెన్సీ ఏదైతే ఉందో వారికి కూడా ఇప్పటికే చెప్పినట్టు కూడా సివి ఆనంద్ చెప్పారు. ఈ విషయం మీద సాక్షాత్తు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. బౌన్సర్ వ్యవస్థని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ సెలబ్రిటీ మీదే ఉంటుంది. వ్యక్తిగత భద్రతలో భాగంగా వచ్చేటటువంటి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ ని వీళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ ప్రధానంగా చనిపోవడానికి బౌన్సర్లే కారణం అన్న కోణంలో కూడా ఆ 10 నిమిషాల నిడివి గల విజువల్స్ ని కూడా ప్లే చేసి చూపించడం కూడా ఇక్కడ గమనార్హంగా తెలుస్తోంది. కావ్య, థ్యాంక్ యూ.